సెలబ్రిటీలు లేదా రాజకీయ నాయకులపై నిందలు వేసినప్పుడు వారు ఐపీసీలో ఏ సెక్షన్ కింద కేసు వేయవచ్చు? సెలబ్రిటీలే కాదు, చాలా పరువు గల వ్యక్తులు, రాజకీయ నాయకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, లేకుంటే సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు కావచ్చు, అంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఒక మండల లెవెల్ గ్రామ వ్యక్తుల్లో కూడా కావచ్చు. ఇంతకుముందు పరువు నష్టం అంటే డిఫామేషన్ కింద 499, 506 ఐపీసీ కింద ఉండేది. ఇప్పుడు నాకు 356 ఇన్ బిఎన్ఎస్ కింద ఈ సెక్షన్ కవర్ అవుతున్నది. కాబట్టి ఈ సెక్షన్కు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి నేను పరువు నష్టం కింద పరువు నష్టంకి నేను పరువుకు సంబంధించిన భంగం వాటిల్లినప్పుడు 1 సంవత్సరం లోపు వాళ్ళ పైన లిమిటేషన్ ప్రకారం కేసు వేయాల్సి ఉంటుంది. ఒక 1 ఇయర్ లోపు కేసు వేయాల్సి ఉంటుంది. సార్, ఓ యువతి ప్రియుడితో వెళ్ళిపోవడం చట్టం ఏమంటుంది? అండ్ హస్బెండ్స్కి ఇలాంటి రైట్స్ ఉంటాయి? అయితే ముందుగా చట్టాల గురించి మాట్లాడినప్పుడు, ఎస్పెషల్లీ మహిళా చట్టాల గురించి మాట్లాడినప్పుడు మనం ఏమవుతుందంటే బ్రిటిషర్స్ చట్టం మనం మొన్నటిదాకా మనం 2024 వరకు కూడా మనం బ్రిటిషర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్పటి 1872 సంబంధించిన చట్టాలే మొన్నటిదాకా మనకు అమలులోకి ఏదైనప్పటికీ మహిళలకు చట్ట ప్రకారంగా, భారతీయ మహిళలకు చట్ట ప్రకారంగా విపరీతమైన హక్కులు వాళ్ళకు కల్పించబడ్డాయి. ఎందుకనగా అంటే ఇంతకుముందు రోజుల్లో చూసినట్టయితే మన దేశంలో అనేక రకాల మతాలు, కులాలు సంబంధించిన సాంఘిక సంస్కృతి మన దేశంలో ఉన్నది. అందుచేతనే ఇప్పుడు మామూలుగా అయితే ముస్లిం మహిళలను చూసినట్టయితే బుర్కా పద్ధతి యూజ్ చేస్తుంటారు. గుజరాతీస్ అయితే కొంగు నెత్తిలో వేసుకుంటుంటారు. ఇక్కడ కూడా చాలామంది కొంగు నెత్తిలో వేసుకుంటుంటారు. ఇక్కడ మన దగ్గర చూసినట్టయితే ఎస్టీ సంబంధించిన సామాజిక వర్గంలో అయితే ఒక వేషధారణ, మంచి వేషధారణ ఉంటుంది. అట్లాగే మన భారతీయ స్త్రీలు అయితే మనం మామూలుగా అయితే ఇప్పుడు కల్చర్ అయితే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే చీర, ప్రతి ఒక్కరూ చీర కట్టుకొని ఉంటుంటారు. కానీ చట్టాల విషయంలోకి వచ్చేసినట్టయితే వాళ్ళకు మునుపటి నుంచి దాదాపు 200 సంవత్సరాలు పైచిలుకు నుంచి కూడా వాళ్ళకు విశేష అధికారాలు కల్పించబడ్డాయి. చట్టం అట్లా వాళ్ళకు రూపకల్పన చేయాలి. ఎందుకంటే మొదటి నుంచి మహిళలు అనేది బలహీనలుగా, సబలగా వర్ణించబడ్డారు కాబట్టి వాళ్ళకు విపరీతమైన హక్కులు మన చట్టం కల్పించబడ్డది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దాదాపు ఏమవుతుందంటే రోజు రోజుకు అవేర్నెస్ పెరుగుతున్నది. అవేర్నెస్ పెరిగి ఏమవుతుందంటే చట్టాల పట్ల అవగాహన పెరిగింది. వాళ్ళకి ఏం చట్టాలు ఉన్నాయి, మహిళలకు ఏం చట్టాలు ఉన్నాయి, వాళ్ళ చట్టాల పట్ల వాళ్ళు ఏమేం చేస్తున్నారు, చట్టాల కోసం ఏం పని చేస్తున్నారు, చట్టాల రూపకల్పనలో కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా చాలామంది ఇప్పుడు లా చదివేటోళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాక్టీస్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మహిళల పట్ల, వాళ్ళ హక్కుల పట్ల ఎన్జిఓ సంస్థలు, చాలా రకమైన ఎన్జిఓ సంస్థలు వెలిసి వాళ్ళ హక్కుల పట్ల, కేవలం మహిళా హక్కుల పట్ల నిరంతరంగా శ్రమించే హక్కులు ఉన్నాయి. ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, స్టేట్ కమిషన్, అనేక రకాల మహిళా సంఘాలు, అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక రకాల జర్నలిస్ట్ సంస్థలు, ఎన్జిఓ సంస్థలు అనేక రకాల మహిళల హక్కుల కొరకై నిరంతరం పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఒక మహిళ పెళ్ళైనప్పటికీ కూడా వేరే వ్యక్తితోని సంబంధం కానీ, వేరే వ్యక్తితోని తను పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించిన వ్యక్తితోని వెళ్ళిపోవడం కానీ జరిగినప్పుడు చట్ట ప్రకారం ఇద్దరు కూడా నేరస్తులుగానే భావించబడతారు చట్టం దృష్టిలో. ఎందుకంటే హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందూ చట్టం ప్రకారం, హిందూ కోడ్ ప్రకారం మహిళలకు ఒకసారి పెళ్ళైన తర్వాత ఇంకొకసారి పెళ్లి కావాలంటే, లేకుంటే తను అంగీకారంతో చేయాలంటే మాత్రం చట్ట పరిధిలో విడాకులు తీసుకున్న తర్వాతనే తను ఇంకొక పెళ్లి చేసుకోవాలి తప్ప వేరే ఆలోచన కానీ, వేరే వ్యవహారం కానీ మాత్రం చేయడానికి లేదు. 18 ఏళ్ళు నిండిన మహిళ అయినా, అంటే మామూలు చట్ట ప్రకారం ఏంటంటే ఒక మహిళలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం జరిపించాలి. అబ్బాయికి అయితే 21 సంవత్సరాల తర్వాత వివాహం జరిపించాలి. ఈ 18 సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయికి ఒక్కొక్కసారి తన నిర్ణయంలో తప్పుడు నిర్ణయం కూడా ఉండొచ్చు. తప్పుడు నిర్ణయం అంటే అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకొని ఉండొచ్చు. కానీ చట్ట ప్రకారం మాత్రం వాళ్ళ నిర్ణయాన్ని చట్టం గౌరవిస్తుంది. 18 ఏళ్ళు నిండితే చట్టం గౌరవిస్తుంది. ఎందుకు? తనకు నచ్చిన పనిని చేయొచ్చు, తన నచ్చిన వ్యక్తిని ప్రేమించవచ్చు, తన నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, తన నచ్చిన వ్యక్తిని మాత్రం తనతో గడపచ్చు అని చట్టం చెబుతున్నది. కానీ ఇందులో కొంత కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ సంబంధించిన విషయాలకు వస్తే మాత్రం కొంత ఈ మధ్యలో మీరు చూసినట్టయితే పరువు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?
అంటే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఊళ్ళో సంబంధించిన వ్యవహారాలు దెబ్బతింటున్నాయని, పరుగు పోతుందని, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలలో ఏమనుకుంటారు, బంధువులలో ఏమనుకుంటారు, అనేక విషయాల మీద వాళ్ళు చాలా రకాల స్ట్రగుల్ అయి ఈ పరువు హత్యలు జరుగుతుంది. తర్వాత రెండో విషయం అయితే ఈ మధ్యలో ప్రియుడి కోసం భర్తను చంపిన కేసెస్ కూడా ఈ మధ్యలో చాలా చూస్తున్నారు మీరు. అదెందుకు? అదొక వింత ధోరణి. ఈ లైంగిక సంబంధించిన కోరికలకు సంబంధించిన అణుచుకోలేక, లేకుంటే లైంగిక సంబంధించిన వ్యవహారాలు, కోరికలు ఎక్కువై కూడా ఇట్లాంటి విషయాల పట్ల ఒకటి డబ్బు కానీ, తర్వాత లేకుంటే వేరే రకాల లొంగిపోవడం కానీ జరగడం వల్ల ఇట్లాంటి హత్యలు కానీ, ఇంకా రీసెంట్గా చూసినట్టయితే ఆ సెల్ఫీ అని తీసుకొని పోయి భర్తను నదిలో నూకేసింది. వాడు ప్రమాదవశాత్తు ఉండి బతికించింది తప్ప, లేకుంటే వాడు చనిపోయే పరిస్థితిలో ఉండే. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే మహిళలకు ఈ మధ్యలో చాలా రకాల మహిళలు అనేక రకాల ఆలోచన చేసి వాళ్ళ అంటే ఇట్ ఈస్ కాల్డ్ క్రిమినల్ సైకాలజీ. అంటే క్రిమినల్గా ఆలోచించి మనం తనను విడిపించుకోవాలి, లేకుంటే మనకి మత్తు మందు పెట్టడమో, లేకుంటే ట్యాబ్లెట్లు వేయడమో, లేకుంటే మనం చంపించడమో, విషం పెట్టడమో, లేకుంటే యాక్సిడెంట్ చేయించడమో, అనేక రకాల. వరంగల్ రీసెంట్గా చూసినట్టయితే ఒక 3 months బ్యాక్ వరంగల్లో ఒక డాక్టర్ సృజన్ సంబంధించిన ఇష్యూ రెండు డాక్టర్స్ ఇష్యూసే. ఒకటేమో సుసైడ్, ఒకటేమో చంపించడం, రెండు జరిగినాయి. ఇద్దరు డాక్టర్సే. ఒక డాక్టర్ ఏమో చనిపోవడం జరిగింది, ఒక డాక్టర్ ఏమో జైలు పోవడం జరిగింది. ఎందుకు? తను భార్య ఉన్నప్పటికీ కూడా తను వేరే అమ్మాయితోని కూడా ఆ చెట్టాపట్టలు వేసుకొని తిరగడం ఒక అంశం అయితే, ఇంకొక అమ్మాయి ఆ డాక్టర్ భార్య తన ప్రియుడి కోసం భర్తను చంపించిన దాఖలాలు 2 కేసులు వరంగల్లో ఉన్నాయి. అంటే అది ఎక్కువ దూరంగా కాకపోవచ్చు, ఈరోజు మన కళ్ళ ముంగట్టే, మన వాస్తవాలు మన కళ్ళ ముంగట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఈ అనేక రకాల విషయాల్లో మహిళలు అనేది ఈరోజు పెడదోన పడుతున్నారు అనేది. ఆ పెడదోన పట్టే అవకాశాలలో మెయిన్గా ఈ డబ్బు అనేది ప్రధాన కార్యక్రమం. తర్వాత విచ్చలవిడిగా స్వేచ్ఛను కోరుకోవడం, లేకుంటే మద్యానికి బానిస అవ్వడం, లేకుంటే అనేక రకమైన కోరికలు, వాళ్ళకు లావిష్గా బతకాలని, లగ్జరీస్గా బతకాలని, విలాసవంతమైన కోరికలు, కార్లో తిరగాలని, పబ్బుకు పోవాలని, అనేక రకాల అంశాలపై కూడా వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 18 ఏళ్ళు నిండిన హిందూ మహిళకు మామూలుగా అయితే మ్యారేజెస్ అయితే హిందూ మ్యారేజ్ ప్రకారం, ముస్లిం అయితే ముస్లిం మ్యారేజ్ ప్రకారం, జైన్స్, సిఖ్స్ అయితే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపించడం జరుగుతుంది. అదే ఒక ఎస్టీ సంబంధించిన వారితో వాళ్ళకి సంబంధించిన స్పెషల్ యాక్ట్స్ వస్తాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే 18 ఏళ్ళ తర్వాత తన ఇష్టానికి అమ్మాయి ఇష్టానికి వదిలేసి పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో లవ్ మ్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పుకోవడం కానీ, లేకుంటే చెప్పుకోకపోతే ఇంట్లోకి వెళ్ళి పారిపోయి చేసుకోవడం కానీ జరుగుతున్నాయి. అనేక విషయాలు జరుగుతున్నాయి. కానీ బలవంత పెళ్లి చేసినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లత చెల్లనేరదు. బలవంతంగా అమ్మాయి మనోభావానికి వ్యతిరేకంగా ఏ పెళ్లి చేసినా కూడా అది జరగదు. ఒకవేళ ఆ పెళ్లి చేసినప్పటికీ ఆ భర్త తన అంగీకారం లేకుండా తన మీద చేసినా కూడా అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఒక అమ్మాయి పట్ల భర్త అయినప్పటికీ కూడా తన అనుమతి లేకుండా ఒంటి మీద చేస్తే దాన్ని కూడా రేపు కిందికి కూడా వస్తుంది. కాబట్టి మహిళలకు చట్టం విపరీతమైన అధికారాలు కల్పించింది. కానీ ప్రమాదవశాత్తు వాటిని మన మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు, వాటిని పెడదోన పట్టిస్తున్నారు. కాబట్టి మహిళలకున్న రక్షణ, మనకు అనేక చట్టాలు రక్షణగా ఉన్నాయి. వాటిని కాపాడుకొని వాటిని సద్వినియోగం చేసుకొని మరింత ముందుకెళ్ళాలి. కానీ అనేక ఈ మధ్యలో అనేది చూసినట్టే మహిళలే అనేక రకాల కేసుల్లో, నేరాల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గానో, ఇండైరెక్ట్గానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళలో హింసాత్మక ధోరణి అనేది రోజు రోజుకు వాళ్ళ మైండ్లో పెరిగిపోతున్నది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.